జనరల్‌గా మనకి ట్రేడర్స్ చెప్పే కంప్లెయింట్ ఏంటంటే, స్టాప్ లాస్ కొట్టినప్పుడు మాత్రం చాలా సిన్సియర్‌గా యువర్ సిన్సియర్‌లీ అనేసి స్టాప్ లాస్ అయితే ఇచ్చేస్తారు. బట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్‌గా ఎగ్జిట్ అయిపోతున్నాను. దీనికి సొల్యూషన్ ఏంటండి అనేసి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఒకటే అండి. స్టాప్ లాస్ పెట్టినప్పుడు మీరు ఎందుకు అక్కడి వరకు వెయిట్ చేశారు అంటే, బికాస్ యూ నో థాట్ మీకు స్టాప్ లాస్ పలానా ఏరియాలో ఉంది అనేసి. బట్ మనం ఎర్లీగా ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాము అంటే, యూ డోంట్ హ్యావ్ ఎ ట్రైలింగ్ స్ట్రాటజీ. మీరు ఎంతవరకు అది వెళ్తే ట్రెండింగ్ డేస్లో ఎంతవరకు మనం ట్రైల్ చేసుకోవాలనే స్ట్రాటజీ లేక అలా చూస్తూ ఉంటాము. ఒక ₹1000 వచ్చింది, ఓకే ఇంకా 2000 వస్తుందేమో అని చూస్తాము. 2000 వచ్చింది, ఇంకా ఇది 5000కి వెళ్తుందేమో అని చూస్తూ ఉంటాము. ఇట్స్ జనరల్ సైకాలజీ కదా, ఎందుకంటే డబ్బులు ఎవరికి చేదు కాదు, డబ్బులు ఇంకా వస్తూనే ఉంటాయి అనేసి ఉండొచ్చు. బట్ ఎక్కడ స్టాప్ చేయాలి అనే దానికి సొల్యూషన్ ఒకటే, మీ డైలీ టార్గెట్ ఎంత. నన్ను అడిగితే కనుక ₹1,00,000 మీకు క్యాపిటల్ ఉందనుకోండి, 1 to 2% అంటే 1000 నుంచి 2000 వరకు అయితే మీకు చాలా ఐడియల్ మీకు డైలీ టార్గెట్స్ అని చెప్పొచ్చు. సో ₹1,00,000 మీద 1000 ఆర్ 2000 సంపాదించడం ఈజీగా కాదా అనేసి ఒకసారి అయితే కమెంట్ చేయండి. సో దట్ మీకు 1% మినిమం పర్ డే వేసుకున్నా సరే 20 ట్రేడింగ్ డేస్లో లాసెస్ పోను ఇవన్నీ పోను కూడా మీకు మినిమం 15 to 20% వచ్చింది అనుకుంటే కనుక దట్స్ అ ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్. ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక పర్ యానం అంటే సంవత్సరానికి 30% వస్తే కనుక యువర్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ అంటారు. ఓకే, మనకి ఏ బ్యాంక్లో వేసుకున్నా సరే ఏ ఇన్వెస్ట్మెంట్లో వేసుకున్నా 10 to 12% కన్నా ఎక్కువ అయితే వడ్డీ అయితే రాదు. సో ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.